హాయ్ గైస్, వెల్కమ్ టు డే 1 ఆఫ్ లెర్నింగ్. ఈరోజు వచ్చేసి మనం చేసేది పుష్ పుల్ లెగ్ స్ప్లిట్ అనమాట. పుష్ డేలో మనం చెస్ట్, షోల్డర్, ట్రైసెప్ ఈ 3 పార్ట్స్ని మనం ట్రైన్ చేయబోతున్నాం. ఈచ్ మజిల్లో డిఫరెంట్ పార్ట్స్ని ఎలా హిట్ చేస్తామో చూద్దాం. ఎలా ఇప్పుడు జిమ్లోకి వెళ్ళగానే వార్మప్ స్టార్ట్ చేశాను. వార్మప్ వచ్చేసి మనం హెడ్ రొటేషన్, హ్యాండ్ రొటేషన్ అండ్ హిప్ రొటేషన్ అండ్ లెగ్ రొటేషన్స్ చేసాము. మిడిల్ చెస్ట్కి వచ్చేసి మనం ఫ్లాట్ బెంచ్ డెంబుల్ ప్రెస్ అదొక 3 సెట్స్ చేసాము. తర్వాత ఏమో అప్పర్ చెస్ట్కి వచ్చేసి మనం బెంచ్ ఒక 30 to 45 degreesలో పెట్టుకొని ఇన్క్లైన్ డంబుల్ బెంచ్ ప్రెస్ చేసాము. ఇది బాగానే వచ్చింది. నెక్స్ట్ ఏమో లోవర్ చెస్ట్కి వచ్చేసి కేబుల్ క్రాస్ ఓవర్స్ అనమాట. హై టు లో పైనుంచి కిందకి పెట్టుకొని కిందకి పుష్ చేయడమే. ఇది బాగా పడింది. ఇది మనకి లేటరల్ డెల్స్కి ఏమో మనం లేటరల్ మిషన్ రైజెస్ చేసాము. ఫ్రంట్ డెల్స్కి ఏమో ఫ్రంట్ డంబుల్ రైజెస్. నెక్స్ట్ రేర్ డెల్కి ఏమో మనం కూర్చుని ఫేస్ పుల్స్ చేసాము. కూర్చుని ఎందుకు చేసామంటే మనం కూర్చుని చేస్తే మనకి ఎక్కువ స్టెబిలిటీ. ట్రైసెప్లో లాంగ్ హెడ్కి వచ్చేసి ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్స్. తర్వాత లేటరల్ అండ్ మీడియల్ హెడ్ కోసమేమో పుష్ డౌన్స్ అనమాట. తర్వాత బాడీని చూసుకున్నాం, అసలు బాడీ కండిషన్ ఎలా ఉందని. ఇది వచ్చేసి మన డే 1 బాడీ కండిషన్. ఇందులో కొన్ని పోజింగ్ ప్రాక్టీస్ చేసాం. ఈ పోజింగ్లో మన చెస్ట్ ఎలా ఉంది, తర్వాత షోల్డరు, ట్రైసెప్, ఇంక ఈరోజు ఈ 3 చూసాంగా. ఈ 3 కొద్దిగా పోజ్ ప్రాక్టీస్ చేసుకొని అసలు బాడీ కండిషన్ ఎలా ఉందో చూసుకున్నా. బాడీ అయితే ప్రస్తుతానికి బాగానే ఉంది, కానీ ఇంకా మన బాడీ ఇంకా గెయిన్ చేయాలి. లీన్ బల్క్ చేద్దాము. నా బాడీ వెయిట్ చూసుకుంటే అది 56.8 ఉంది. ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. నెక్స్ట్ ఎగ్స్ తినేసా. పీజీలో ఏమో ఇడ్లీ పెట్టారు, ఆ 2 తినేసి ఆఫీస్కి వెళ్ళిపోయా. ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడేమో మనకి గేమ్స్ గట్రా ఆడుతున్నారు. గేమ్స్ ఆడితే ఓకే, మనం కూడా పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నాం. బాగానే ఉంది. నేను కూడా పార్టిసిపేట్ చేశాను ఇందులో. ఈ స్నేక్ అండ్ ల్యాడర్ లాగా గేమ్ ఉంది ఇది. ఈ స్నేక్ అండ్ ల్యాడర్ దాంట్లో పార్టిసిపేట్ చేసాం. తర్వాత ఏమో అక్కడ సంతకం గట్ట పెట్టమన్నారు మనకి. సంతకం చేయమంటే మనకేమో అక్కడ గ్యాప్ కాళ్ళు అందరూ కాళ్ళు ఎత్తి మరి సంతకం పెట్టేసాం. సంతకం పెట్టేశాక ఒక మైక్ ఇచ్చి మాట్లాడమన్నారు. అక్కడ ఏదో మనకి వచ్చే రన్నింగ్ లిస్ట్లో మనం ఏదో బాగేసాము. తర్వాత ఏమో ఈ అన్నయ్య వచ్చి నన్ను అన్నయ్య అంటున్నాడు, థ్యాంక్ యూ అంటున్నాడు. తర్వాత ఇంకలా రూమ్కి వెళ్ళిపోయి పీజీకి వెళ్ళి ఎయిటింగ్ చేసుకుని పడుకుని పోయా.